వివాహం అనేది ఘనంగా మనం జరిగించాలి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనగా మనము ఎంచుకొని దాన్ని జరిగించే విధంగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలని దేవుని సేవకులుగా మీకు తెలియజేస్తున్నాను. రెండో భాగం ఏం చదువుకున్నా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఇది కూడా నేను అంత చెప్పలేను, చాలా విషయాలు మీరు చెప్పడం, కానీ మరి వచ్చిన వారు చాలా దూరం చూసి వివాహ కార్యక్రమం కూడా మరి జరిగించాలి కాబట్టి క్లుప్తంగా మీకు కొన్ని మాటలు గుర్తు చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ మాట చదివాము. అందులో ఒక మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేంటంటే 31వ వచనం, 5:31. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వీరిద్దరూ ఏక శరీరములు. ఈ మరణం ఏంటంటే గొప్పది. ఈ పత్రికలో మనం చదివాము, స్త్రీ ఏమో పురుషుడికి లోబడాలి, పురుషుడేమో స్త్రీని ఏం చేయాలా? ప్రేమించాలి. ఈ రెండు చెప్పాడు ఇందులో సింపుల్గా. స్త్రీ పురుషుడికి లోబడాలి అంటే వివాహం దగ్గర నుంచి మౌలిక ఎవరికి లోబడాలా? దావీదుకు లోబడాలా? వివాహం అయిన దగ్గర నుంచి ఎప్పటిదాకా ఎవరు ప్రేమించదో ఏం ప్రేమించలే, కానీ ఎవరిని ప్రేమించాలా? దావీదు చెప్పండి. మనం చెప్పే వాళ్ళు బాగా చూస్తున్నారు కదా. దావీదు ఎవరిని ప్రేమించాలా? మౌలికని ప్రేమించాలి. వాళ్ళ వైపు మనం కూడా అంతే. మ్యారేజ్ వాళ్ళు మనము ప్రతి స్త్రీ తన పురుషుడికి లోపడాలి, ప్రతి పురుషుడు తన భార్యని ఎలా ప్రేమించాలి. ఇప్పుడు చెప్పింది అదే. అయితే ఇక్కడ ఒక మర్మాన్ని దేవుడు చెప్పాడు. ఇది కేవలం భార్య భర్తల కోసం చెప్పాడా? కాదు, ఒక విషయాన్ని పోలుస్తూ చెప్పాడు. ఎలా స్త్రీ లోపడాలంటే సంఘము క్రీస్తుకు లోబడిన విధంగా. ఎలా లోబడాలి స్త్రీ? సంఘము యేసు క్రీస్తుకి ఎలా లోబడుతుందో అదే విధంగా ప్రతి స్త్రీ తన సొంత పురుషుడికి లోబడాలి. అదేవిధంగా క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడో ప్రతి పురుషుడు కూడా తన సొంత భార్యను ప్రేమించాలి. క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడండి? సంఘమును ఎలా ప్రేమించాడు? సంఘం అది కలంకమైనను ముడతైనను అది ఏదైనా సరే లేక పరిశుద్ధమైనది కాదు, నిర్దోషమైనది కాదు, వాక్యమును ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను ఏం చేశాడు? అర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం. సంఘమును దేవుడు ఎంతగా ప్రేమించాడో దావీదు పురుషుడిగా మరి స్త్రీని అనగా ప్రేమించాలి. ఏమిచ్చాడు దేవుడు సంఘం కొరకు? తన ప్రాణం అర్పించాడు. సర్వం తను సమర్పించుకున్నాడు. ఇంకా ప్రాణం పెట్టినంతకంటే ప్రేమ ఇచ్చినుందా? ప్రేమ దేవుడు లోకమును ప్రేమిస్తున్నాను అనే మాట రుజువు తన ప్రాణం అర్పించిన యోహాను పత్రిక ఉన్నది. ప్రాణం పెట్టినంతకంటే మించిన ప్రేమ అనేది లేదు. దేవుడు ఈ లోకంలో ఉన్న మానవులను మనందరినీ ప్రేమించాడు కాబట్టి మనందరి కొరకు తన ప్రాణం అర్పించాడు. ఇందులో దేవుని యొక్క ప్రేమ ఉన్నది. కాబట్టి క్రీస్తు సంఘమును ప్రేమించిన విధంగా ప్రతి పురుషుడు కూడా తన భార్యను ప్రేమించాలి. ఏం చేశాడు? మన మంచి వాళ్ళని వచ్చాడా? మనం చెడ్డవాళ్ళని ఎందుకు లేదు? మనల్ని కడిగి పవిత్రపరిచి తన వాక్యం చేత పరిశుద్ధపరిచి తన జీవం గల సంఘంగా మనం సమకూర్చుకుని మన యజమానుడిగా, తండ్రిగా, దేవుడిగా, స్నేహితుడిగా ఉంటూ ఎల్లప్పుడు మనకు సహాయం చేస్తూ మనం పోషిస్తూ బలపరుస్తున్న దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ చెప్పాల్సింది నిజానికి భార్యాభర్తల గురించి చెప్పాల్సింది కదా. దేవుడు పౌలు గారు క్రీస్తు సంఘము క్రీస్తుని గురించి చెప్పాలన్న ఉద్దేశం అక్కడ ఏం కలిగి ఉన్నాడు. సంఘము క్రీస్తుని లోబడిన విధంగా స్త్రీ లోబడాలి పురుషుడికి. క్రీస్తు సంఘమును ప్రేమించిన విధంగా ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి అని చెప్తూ ఇది ఒక మరణము. ఈ మరణము గొప్పది. చాలాసార్లు మనం వివాహానికి స్త్రీ పురుషుల గురించి చెప్తాని క్రీస్తు ప్రేమను వివరించము. దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి మన కొరకు తన ప్రాణం అర్పించాడు. అయ్యా, నూతన కుటుంబ వ్యవస్థ పడిపెట్టకపోతున్న దావీదు ఎప్పుడో రక్షణ పొందాల్సినటువంటి వాడి నిజానికి మౌలిక మరొకసారి గమనించండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాడు.
దేవుడు మీకు గొప్ప రక్షణ మార్గం సిద్ధపరిచాడు. కాబట్టి ఇంతకు మించిన ప్రేమ మనకి లోకంలో మరి ఎక్కడ దొరకదు. కాబట్టి మీరిద్దరు కూడా ఈ క్రీస్తు ప్రేమను కలుగుతున్నట్లయితే మీ కుటుంబం గొప్ప దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మ్యారేజ్ అనేటువంటి దాంట్లో ఒక భక్తుడు చెప్తాడు, 3 ఎమ్మలు చెప్తాడు. అందులో మొట్టమొదటి మ్యారేజ్ ఈజ్ మిస్టరీ అంటాడు. మిస్టరీ అంటే ఇది ఒక మర్మము. ఈ మర్మం ఏంటంటే క్రీస్తు నిన్ను ప్రేమించాడు, క్రీస్తు నీకు విడుదల కలిగించాడు, క్రీస్తు నీ ప్రతి పాపం నుండి నేను విడిపించిన తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తమును అర్పించాడు. ఇది తెలుసుకుంటే గొప్ప మర్మము. ఈనాడు ఈ మర్మమును, ఈ సత్యాన్ని ఎవరు కూడా గ్రహించట్లేదు. గ్రహిస్తే యేసుక్రీస్తు యొక్క రక్షణ పొందుకుంటారు. ఈ వివాహ దినమున దావీదు కూడా క్రీస్తు యొక్క రక్షణ బహుమానమును పొందుకునే బిడ్డగా ఉండాలని దేవుని సేవకులుగా ఈ మర్మమును, ఈ మిస్టరీని, ఈ మ్యారేజ్ సమయం మీరు తెలుసుకోవాలని ప్రభు నా పేరు మీకు తెలియజేస్తున్నాను. 3వ పాట దగ్గర చూడండి. ఇంకెవరైనా సెలవులు కానీ ఏదో టైం వస్తున్నాడు ఎప్పుడు మరి మ్యారేజ్ టైంని అంటే మూడో మాట నేను వచ్చి చెప్పి ముగిస్తాను. ఈరోజు ఏం చదివాము? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ 4 పాయింట్స్ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం తీయాలి. మొదటి చదవండి. 3 దినములు గట్టి చదవాలి. చదివాను. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి.